ఓం నమ శివాయ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ. దీపదానం చేసేటప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకండి. పేపర్ ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ దీపదానం చేయడం అంత ఉత్తమమైన పద్ధతి కాదని పండితులు అయితే చెప్తున్నారు. ఈ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకపోవడం చాలా మంచిది. దీపదానం చేయడం వల్ల కలిగే ఫలితాలు అయితే తెలుసుకుందాం. దీపదానం చేయడం వల్ల శ్రేయస్సు, అదృష్టం వృద్ధి చెందుతాయి. తలపెట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. తరతరాల నుంచి వస్తున్న పాపాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలత నుంచి విముక్తి కలుగుతుంది. దీపదానం వల్ల పాప పరిహారం కలుగుతుంది. మనసు, శరీరం ఆత్మశుద్ధి అవుతుంది. అలాగే దీపదానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల దైవానుగ్రహంతో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించిపోతాయి. అన్ని పనుల్లో విజయం అయితే కలుగుతుంది. దీపదాన సమయంలో సంకల్పపూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా పంచమహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకే 5 రోజులు దీపదానం చేస్తే చాలా మంచిది. పురోహితునికి ఒకరోజు సరిపడే ధాన్యాన్ని అలాగే కొంత దక్షిణ ఇస్తే చాలా చాలా మంచిది. దానాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు: ఉసిరికాయ దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. టెంకాయ దానం చేస్తే అనుకున్న పనులు కార్యసిద్ధిస్తుంది. దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. గోధుమలు దానం చేస్తే రుణ విముక్తి కలిగి ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. భూదానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది. వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికం పోయి ధన వృద్ధి కలుగుతుంది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, క్షీరాబ్ది ద్వాదశి. కాబట్టి నేను గుడిలో కొన్ని దీపాలు వెలిగించాను. అలాగే 365 వత్తులు కూడా వెలిగించాను. ఇంకా పౌర్ణమి రోజు తులసి మాత దగ్గర వెలిగిస్తాను, కానీ ఈరోజు టెంపుల్లో కూడా వెలిగించాను. అలాగే ఈరోజు నేను దీపదానం కూడా చేశాను. దీపదానాన్ని ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దానిపైన కొన్ని బియ్యం పోసి 5 పిండి ప్రమిదలు చేసి ఆ పిండి ప్రమిదల పైన ఉసిరికాయలు పెట్టాను. ఉసిరికాయల పైన 5 వత్తులు వేసి అయితే నేను పురోహితునికైతే దానం ఇస్తున్నాను. మనం ఎలా చేసినా ఏం చేసినా మనం మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ, ఓం దామోదరాయ అని నామస్మరణ చేసుకుంటూ ఒక శ్లోకాన్ని పఠిస్తూ దీపదానం చేస్తే చాలా మంచిది. పైన స్క్రీన్ పైన పెట్టాను చూడండి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రజాస్వామ్యం శాంతిరస్సు సదా మమ అనే మంత్రాన్ని పఠిస్తూ దీపదానం చేయాలి. తండ్రుల సహిత దీపదానం ఈరోజైతే శివయ్య అనుగ్రహంతో ఆకాశ దీప దర్శనం, అలాగే శివునికి అభిషేకం, అలాగే పిండి ప్రమిదలతో దీపదానం కూడా ఈరోజైతే అన్నీ పూర్తి చేసుకున్నాను. అంతా శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారిగా నా ఛానల్ ఎవరు చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.